నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినులు పాఠశాల మైదానంలో రంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పేర్చి ఆటపాటలతో విద్యార్థులు హరిదాసు వేషధారణతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. అనంతరం గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల మైదానంలో రంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి ఆటపాటలతో విద్యార్థులు హరిదాసు వేషధారణతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్ బందనాథం సురేష్తో కలిసి గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు పాఠశాల విద్యార్థులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మొదటి రోజు రంగురంగులతో ఇంటి ముందు వాకిట్లో సంక్రాంతి ముగ్గులు వేసి భోగి మంటలు వెలిగించి ఆ మంటల్లో పిడికలు వేసి ఆ పిడికల భస్మాన్ని నుదుట పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, చేదు జ్ఞాపకాలను పాత వస్త్రాలను భోగి మంటల్లో వేయాలని అన్నారు. అదేవిధంగా రేగు పండ్లను నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శుభం కలుగుతుందని సంక్రాంతి పండుగ గురించి విద్యార్థులకు వివరించారు. నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగకు స్వాగతం పలకాలని, పిండి వంటలు, నూతన వస్త్రాలతో పండుగ జరుపుకోవాలని, అందరికీ శుభం కలగాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు ఆటపాటల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ బందనాథం సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఎన్ని రోజులు జరుపుకుంటే చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తాడు. 15 మంది విద్యార్థులు తల్లిదండ్రులు మా టీచర్ల దగ్గరికి వచ్చేస్తే ఫోటో సెషన్ కూడా మనం ఇప్పుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాస్ సార్తో ఉన్నాము. అదేవిధంగా ఈ పాఠశాల ఆవరణలో సంక్రాంతి సందర్భంగా చేస్తున్న కార్యక్రమం ఎలా ఉంది ఫార్మాట్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాల్ని చిన్నారులతో చేసుకోవడం అనేది జరుగుతుంది. మా పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థులు ఏ విధంగా జరుపుకోవాలి, అదేవిధంగా సాంప్రదాయాలు, మన సంస్కృతులు ఏ విధంగా ఉంటాయి, మనకు చిన్నప్పటి నుండే తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ కార్యక్రమాలే మా విద్యా సంస్థల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు చాలా చక్కగా విద్యార్థులు, మీరందరూ చూస్తుంటే ఈ హరిదాసులు చక్కగా తయారై పాఠశాలకు వచ్చేసి సంక్రాంతి పండుగ కాలంలో హరిదాసులు ఊర్లలో ఏ విధంగా తిరుగుతారో ఆ విధంగా అలంకరించే విధంగా చాలా చక్కగా ఈరోజు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా ముందుగా కృతజ్ఞతలు చేయాలి. వాళ్ళు చక్కగా తయారు చేసేసి పాఠశాలకు పంపించడం జరిగింది తల్లిదండ్రులు. ఈరోజు మా పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతని చెప్పడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ రోజు అందరూ వాకిట్లో ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టేసి ఎంత చక్కగా అలంకరించుకుంటారు. ఆ విధంగా పాఠశాలలు ఈరోజు చాలా చక్కగా ముగ్గులతో విద్యార్థులు మొత్తం కూడా పాఠశాల టీచర్లు, విద్యార్థులందరూ కూడా ముగ్గులు వేసి రంగవల్లుని మొత్తం చాలా చక్కగా వేసేసి పోటీన ఈరోజు ఈ ఒక పండుగ వాతావరణాన్ని గాంధీజీ విద్యా సంస్థల్లో మరి పండుగ వాతావరణం నెలకొల్పినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అదేవిధంగా మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ పండుగ రోజు మనము కొత్త విద్యార్థులందరూ కూడా కొత్త దుస్తులు ధరించి చాలా చక్కగా వాళ్ళ పండుగ జరుపుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రేగు పళ్ళలో